ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే వేద గారు. నమస్తే ఉషమ్మ. కంటిన్యూగా మనం మెసేజెస్ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాం. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎపిసోడ్ త్రూ మేము మాట్లాడతామని చాలామందికి చెప్పాము. లైవ్ కాల్ తీసుకుంటామని కూడా మాట్లాడాం. అలాంటి వాటిల్లో మనకి వచ్చిన ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక లేడీ కామెంట్ పెట్టారు. సో ఒకసారి కాల్ తీసుకుని ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు రిక్వెస్ట్ పెట్టారు కదా, ఒక ప్రాబ్లం ఉంది మాట్లాడాలనుకుంటున్నాను. హాయ్ మేడం. హాయ్. హలో అండి, హాయ్. చెప్పండి ప్రాబ్లం ఏంటి, అండ్ మీ పేరు అక్కడ మెన్షన్ చేయలేదు. నా పేరు వేద మేడం. ఓకే. నేను యాక్చువల్గా మీ వీడియోస్ అని నేను సుమన్ టీవీలో చాలా చూశాను. ఓకే. వాళ్ళకి మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూసాక నా ప్రాబ్లమ్ కి కూడా మీ నుంచి బెటర్ సొల్యూషన్ వస్తుందనే హోప్ తో నేను మీకు మెసేజ్ చేశాను మేడం. షూర్ అండి, బట్ నేను ఇంత ఫాస్ట్ గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చెప్పండి వేద గారు. యాక్చువల్గా మేడం నేను బీటెక్ చేస్తున్నాను. ఓకే. నాకు అంటే బీటెక్ స్టడీస్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ మనకి బాయ్స్ గర్ల్స్ అంటే ఫ్రెండ్స్ కామన్ గా ఉంటారు కదా మేడం. నాకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. అది నేను మా ఫ్రెండ్స్ కి ఇట్లా కన్వే చేశాను అనమాట. ఇట్లా మ్యాచెస్ చూస్తున్నారు, మొన్న ఒక మ్యాచ్ వచ్చింది, ఇట్లా ఓకే అనుకుంటున్నాం అని. బట్ నా గ్రూప్ లో ఉన్న ఒక ఫ్రెండ్ తను నాకు ప్రపోజ్ చేశాడు ఇప్పుడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని. నేను అప్పుడు చెప్పాను, నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ ఏమీ లేదు, నేను ఒక ఫ్రెండ్ గానే నిన్ను ట్రీట్ చేశాను, కానీ ఎప్పుడు నీ మీద లవ్ ఇలాంటి ఒపీనియన్ నాకు ఎప్పుడు రాలేదు అని చెప్పాను. బట్ తను ఏంటంటే నేను చెప్పిన డెసిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఏంటంటే నా లైఫ్ ని డిసైడ్ చేస్తున్నారు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, వేరే ఎవరిని చేసుకోవటానికి వీల్లేదు, చేసుకున్నా నేను నీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం అయినా క్రియేట్ చేస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను మేడం. అట్ ప్రెసెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, తను డైలీ నన్ను హెరాస్ చేస్తున్నాడు కాల్స్ చేసి. నువ్వు పెళ్లి ఇష్టం లేదని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, లేదంటే నేను నీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి నేను సోషల్ నెట్వర్క్స్ లో పెడతాను, తర్వాత నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చేయలేవు, నీకు ఎలాంటి సిచ్యువేషన్ లో పడేస్తానంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అని ఈ విధంగా నాతో చాలా రూట్ గా బిహేవ్ చేస్తున్నాడు. బెదిరిస్తున్నారు డైరెక్ట్ గా. బెదిరిస్తున్నాడు. అండ్ ఏంటంటే మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ కి నా గురించి చాలా బ్యాడ్ గా చెప్తానని. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు తన మీద ఒపీనియన్ లేదు, బట్ తను నన్ను లవ్ చేశాడని తను నన్ను హెరాస్ చేయటం కానీ, నేను ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్, ఇంట్లో పేరెంట్స్ కి చెప్పుకోలేను. అండ్ నాతో ఉన్న ఫ్రెండ్ అలా చేశా అంటే రిమైనింగ్ ఫ్రెండ్స్ ని కూడా నేను నమ్మి ఈ విషయాన్ని కన్వే చేయలేను కదా మేడం. అటు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేకుండా, ఇటు ఇంట్లో వాళ్ళు ఏమైందమ్మా వాళ్ళకి ఏం చెప్దాము, మ్యాచ్ గురించి అడుగుతున్నారంటే వాళ్ళకి ఆన్సర్ చేయలేక మధ్యలో చాలా నలిగిపోతున్నాను నేను. సో మీకు సొల్యూషన్ కావాలి, ఎట్లా బయటపడాలనే దానికోసం. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు మేడం. తను రోజు కాల్స్ లో హెరాస్మెంట్ అయితే అసలు భరించలేకపోతున్నాను. నేను సూసైడ్ చేసుకుంటానేమో అనిపించే స్టేజ్ కి తీసుకొస్తున్నాను. అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోవద్దు. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూడండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వేదప్రియ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు అందిస్తారు. అండ్ మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, పర్సనల్గా మీకు కాల్ కనెక్ట్ చేస్తాను. బట్ ఏదో ఒక రకంగా నాకు ఈ ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్. దీని నుంచి నేను బయటపడితే లైఫ్ లాంగ్ మీరు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ వేద గారు. ఖచ్చితంగా మాట్లాడిస్తాను నేను మీకు కాల్. అండ్ ఈ ఎపిసోడ్లో ఈ సొల్యూషన్ ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు కాల్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేదప్రియ రెడ్డి గారు. తప్పకుండా వి విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ ఎట్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏదో ఒక బెటర్ సొల్యూషన్ ఇవ్వండి మేడం ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. విల్ షూర్లీ డు దట్. ఎపిసోడ్ చూడండి మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉందంటే, తప్పు మన వైపు లేకపోయినా కొన్నిసార్లు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటాము అంటున్నారు. అంటే పిల్లలు ఎంత నలిగిపోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. నా వల్ల అవ్వట్లేదు, నేను నమ్మి ఇంకొకరికి చెప్పాలన్నా వాళ్ళేం క్రియేట్ చేస్తారో భయంగా ఉంది అని చెప్తుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి.
పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత పేరెంట్స్ తెలియ ఇలా మాట్లాడితే వాళ్ళేం అర్థం చేసుకుంటారో తెలియని కన్ఫ్యూజన్ అమ్మాయిలో కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం అసలు? ఉషమ, నాట్ ఎవ్రీ విమెన్ ఇస్ ఎక్విప్డ్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని తీసుకోండి. ఓకే, మీ ఏజ్ పిల్లలు మీ అంత మేనేజబుల్ మూమెంట్లో, బ్యాలెన్స్డ్ మూమెంట్లో మీరు ఎంతమందిని చూసారు? ఓకే, నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఐ అడ్మైర్ ద వే యూ హ్యాండిల్ ఇట్ అని. మీకున్న వయసుకి, మీకున్న ఎక్స్పోజర్కి యు ఆర్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్, రైట్? అంటే అలా మనం పుట్టినా కూడా జన్మతః కర్మతః వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ బిహేవియర్ డే బై డే. ఇంట్రోస్పెక్షన్ బాగా చేసుకుంటారు మీరు, ఇంకా ఏది మంచి చేయగలను, ఏది మంచి చేయగలను. ది సేమ్ వే ఇప్పుడు మీ క్లాస్మేట్స్ అప్పుడు చూసుకోండి, మీ 10th చూడండి, మీ 6th చూడండి, మీ ఇంటర్లో చూడండి, హౌ మెనీ ఆఫ్ ద విమెన్ వేర్ లైక్ యూ? మ్యాక్సిమం 1-2 కదా, అవుట్ ఆఫ్ సే సపోజ్ 30 విమెన్. ఇప్పుడు మీరు ఒక 300 గర్ల్స్ని చూసి ఉంటారు మీ లైఫ్లో కదా. 300 గర్ల్స్లో ఒక 3 మ్యాక్సిమం ఇలా ఉంటే ఐల్ బీ సర్ప్రైజ్డ్, రైట్? నౌ ఎందుకు మీ గురించే చెప్పాను అంటే యూ కెన్ రిలేట్ టు దిస్ కేస్ వెరీ వెల్. ఇలాంటి ఇష్యూస్ మనకు తగలవని కాదు, కానీ అవి మన మీద ఎంత ఇంపాక్ట్ చూపించాలి, అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తే కరెక్ట్ అన్నది చాలామందికి అర్థం కాదు. అర్థమైనా దే కాంట్ రిలేట్ టు దాట్. ఓకే, నౌ బిఫోర్ ఐ స్టార్ట్ ద కేస్, ఒకవేళ మీరు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఏదన్నా ఇష్యూ కావచ్చు, ఆల్ఫబెట్ రెడ్ కలరా, బ్లూ కలరా, ఇంట్లో నుంచా, బయట నుంచా, ఇంకో కంట్రీ నుంచా, ఐ కేర్ అ డ్యామ్. ఒకవేళ మీ మనసుకి, మీ ప్రాణానికి నేను ఏం చెయ్యాలో తోచట్లేదు అన్న మొమెంటం మీలో వస్తే ఫోన్ తీయండి, డయల్ చేయండి, దట్స్ ఇట్. మిగతాది మేము చూసుకుంటాం. ఓకే, అండ్ చూసుకున్నది ఏదైనా అన్నిటి పరంగా నేను ఒక కేసు తీసుకుంటే 4 ద్వారాలు, యు నో మీ వెరీ వెల్. లా వదలను, రైట్? కాప్స్ వదలను, కోర్ట్ వదలను, పేపర్ వర్క్ వదలను, ఫినాన్షియల్ మ్యాటర్ వదలను. అన్నిటికంటే ఎక్కువ మనసు పూర్వకంగా ఎథిక్స్, మారల్స్ ప్రతి ఒక్కటి చుట్టూ తిప్పుకుంటూ వస్తాను. 6 ఫీట్లు ఎంతగా ఉన్నానో అంత ప్రతి ఒక్కటి వాడతాను. డు నాట్ వరీ అట్ ఆల్. ఫోన్ చేయండి ఫస్ట్, ఆ తర్వాత విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యా, ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ, యూ అండ్ సుమన్ టీవీ ఇట్ సెల్ఫ్, రైట్? నా ఈ పర్టిక్యులర్ కేస్కి వద్దాం. ఓకే, బట్ ఇట్స్ నైస్ టు టాక్. తన పేరు కూడా వేదానే, ఇదొక్కటి మంచిగా అనిపిస్తుంది. సో వేద ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ అనదర్ వేద. దట్ ఈస్ నైస్ టు లిసన్. బట్ యా, పాయింట్ ఏంటంటే మనం ఎంత తప్పు చేసినా మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు 9 out of 10, అఫ్కోర్స్ 1% ఉంది, 9 out of 10 తల్లిదండ్రులే. ఓకే, 1% ఉంది అని ఎందుకు అంటున్నానంటే కీడించి మేలు ఆలోచిస్తున్నాను. ప్రతిసారి మదర్స్ ఓన్లీ హెల్ప్ చేయడానికే ఉంటారు అని నేను అనలేను, రైట్? బికాజ్ అట్ సైడ్ పేరెంట్స్ని కూడా నేను చూశాను కాబట్టి ఓపెన్గానే చెప్తున్నానండి. పేరెంట్స్ మీద ఏం ద్వేషం లేదు, కానీ అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒకవేళ అది మీరు కాదు అనుకుంటే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఇమ్మీడియట్లీ యూ కమ్ టు మీ. పేరెంట్స్తో కూడా ఎలా చెప్పాలి ఆ స్కిల్ పాపం పసిబిడ్డలకు రాదు. అండ్ తను భయపడడం కూడా 100% కరెక్ట్. లేదు, మీ ఇద్దరికి ఇంతకు ముందే ఉంది, ఇప్పుడు నీకు పైసలున్న సంబంధం వచ్చింది కాబట్టి నువ్వే అలా చేస్తున్నావు అన్న ఫాదర్స్ని నేను చూశాను. ఒకడే ఉన్నాడా, ఇంకా ఎవరెవరు వస్తారో రేపు అని మదర్స్ అన్న కేసెస్ కూడా నేను చూశాను. మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి పేరెంట్ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే నేను 11 years నుంచి సూసైడల్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ నోట అన్న మాటలు ఇవి.